నా పేరు శాంతవ్వ. మా అన్న 2 ఏళ్ళకే గ్యాస్ ఫ్రీ ఇచ్చిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, బస్సు ఫ్రీ ఇచ్చిండు, సన్నబియ్యం ఇచ్చిండు, కొలువులు ఇచ్చిండు. దేశమంతా తిరుగుతున్నాడు. మా అన్న వచ్చినాక తెలంగాణ తేటగా అయ్యింది. అప్పుడేం తెలంగాణ? 10 ఏళ్ళ నుంచి ఫామ్ హౌస్లో వండుకొని ఎవరికి ముఖం కూడా తెలియదు మాకు. ఇంతవరకు కేసీఆర్ అంటే ఎవరో తెలియదు మాకు. కేసీఆర్ అంటే ఎవరో తెలియదు మాకు. 10 ఏళ్ళ దాకా ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇప్పుడు లేచి వచ్చిండు. మా అన్న కష్టపడుతుండు, వచ్చినప్పటి నుంచి కష్టపడుతుండు. గల్లీ గల్లీ తిరుగుతుండు, ఇల్లు తిరుగుతుండు, ఊరు తిరుగుతుండు. ప్రజల గురించి కష్టపడుతుండు. మీ అన్న 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని ఇప్పుడు లేచి వచ్చి అసెంబ్లీకి రమ్మంటే వస్తలేడు. ఇప్పుడు ఎలక్షన్లకు వస్తుండు. ఎలక్షన్లకు రానికి వచ్చిన అసెంబ్లీకి వస్తలేడు. అసెంబ్లీకి వస్తే నువ్వేం చేస్తావు, మేమేం చేస్తాం తెలుస్తుంది. పబ్లిక్ తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అసెంబ్లీకి రాడు. జూబ్లీస్లా వాళ్ళు గెలుస్తారు. ఎగిరేదే మా కాంగ్రెస్ జెండా. జూబ్లీస్లా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. 20 ఏళ్ళు రేవంత్ అన్న పక్క. ఎవరేమన్నా రేవంత్ అన్న 20 ఏళ్ళు పక్క. అన్నీ వేస్తాడు. అప్పుల కుప్ప చేసి మీద పెట్టి పోయిండు. ఆ కుప్ప అంతా తెరపాలి. ఇప్పుడు ఆ కుప్ప అంతా తెరిపినాక ఎవరెవరికి ఏం చేయాలో 3 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. 3 ఏళ్ళ వరకు అందరికీ చేస్తాడు. ఎవరికేం తక్కువ చేయడు, అందరికీ చేస్తాడు. 3 ఏళ్ళ వరకు అన్నీ ఇచ్చిన హామీలన్నీ మొత్తం చేసినాకనే ఓట్లకు వస్తాం మేము. ఏం చేయకుండా ఏం రాము. జూబ్లీస్లో జెండాకి ఎగిరేదే మాది కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ జెండా వస్తుంది జూబ్లీస్లో. కాంగ్రెస్ జెండా పక్క కాంగ్రెస్ జెండా వస్తుంది జూబ్లీస్లో. మేము అన్నీ చేస్తున్నాం, అందరికీ తెలుసు ఏమేమి చేస్తున్నాం. అప్పుడేముంది ఇప్పుడేముంది ప్రజలకంతా అర్థమవుతుంది. మేము కూడా తిరిగినాం, అంతా తిరిగి మేము కూడా ప్రజలందరూ చెప్తుర్రు అప్పుడేముంది ఇప్పుడేముంది. అప్పుడేం చేసిర్రు, ఇప్పుడేం చేసిర్రు, 2 ఏళ్ళకి ఏం చేసిర్రు, 10 ఏళ్ళకి ఏం చేసిర్రు. చూస్తూనే ఉంటారు. పబ్లిక్ అంతా చూస్తుర్రు. పక్క గెలిచేది జూబ్లీస్లో. మేము పక్క కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, ఎగరబోతుంది. ఇదే పక్క.